మరి విమర్శించే విధంగా చేస్తే వాళ్ళ మూర్ఖులుగా మాట్లాడతారు తప్ప మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి తప్ప మంచి అనేది వారికి తెలియదు కనుక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి. అన్న ఏంటి ఈ రోజున మన రాష్ట్రానికి ఎవరైతే బిల్ గేట్స్ గారు వచ్చారో అసలు మీరు మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ఇది చాలా గర్వకారంగా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే ప్రముఖులు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖుల్లో వారి ఒక వ్యక్తి. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని తీసుకురావడం అన్నది ఒక చరిత్ర. మరలా ఈ రోజున విడిపోయిన రాష్ట్రంలో అమరావతికి మరలా తీసుకురావడం అన్నది చాలా గొప్పగా ఉన్నటువంటి ఏపీ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. దాంట్లో మేము కూడా అసలు సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి వారు రావడం వల్ల ఉన్నటువంటి పేదరికానికి ఆరోగ్యం, విద్య వాటిపైన మేలు జరిగిద్దనే ఉద్దేశంతోనే ముందు చూపుతో మరి చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల్లో ఇది ఒక భాగంగా నేను భావిస్తూ ఉన్నా. మరి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతిలో మరి అటువంటి వారు వస్తే అవన్నీ పరిశీలించి వారికి తోసినటువంటి విధంగా సహాయం చేస్తారు. అలానే వారికి ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారి నిరుద్యోగులకు కానీ ఆ రోజున ఐటీ రంగానికి మరి బలపడే విధంగా మరి వారు ప్రయత్నం చేశారు. ఈ రోజున ఇక్కడ కూడా మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, నిరుద్యోగులకు ఉపాధి కావాలి, విద్యా అవకాశాలు కావాలి, ఆరోగ్యం కావాలి అని తాపత్రయపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ కోణంలో మరి అతను రావడం అన్నది మేలే ఈ రాష్ట్రానికి అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రానికి కూడా ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకొచ్చి అని చెప్పి వైసీపీ నాయకులు కానీ వైసీపీ ఎమ్మెల్యేగా అందరూ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? గతంలో ఇలాంటి నాయకులు ఎవరైనా వచ్చారా మరి? ఈ రాష్ట్రానికి గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రముఖులు రావడం కాదు, ఉన్నటువంటి పరిశ్రమలు పారిపోయే వారు వచ్చేది ఎవరున్నారంటే కల్తీ మద్యం, అక్రమ వ్యాపారస్తులు, దౌర్జన్యాలు ఉన్నటువంటి కడపలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా మరి ఉత్తరాంధ్రకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భూములు దోచుకోవడం కానీ అలానే ఉన్నటువంటి రాష్ట్రాన్ని కొల్లగొట్టే విధంగా వచ్చారు తప్ప ఇటువంటి ప్రముఖులు ఎవరు కూడా ఈ రాష్ట్రానికి రాలేదు, మేలు చేయలేదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. అంటే ఈరోజు ఏదైతే బిల్ గేట్స్ గారు వచ్చారో దాన్ని కూడా వైసీపీ నాయకులు వ్యంగ్యీకరిస్తూ మన రాష్ట్రంలో ఉన్న సంజీవిని మొత్తం బిల్ గేట్స్ రాక్షసులు లాంటి చేతిలో పెడుతున్నారని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక ప్రముఖుడిని రాక్షసులు మన సంజీవిని అంతా వారి చేతిలో పెడుతున్నారు, ఇదంతా దోపిడీ అవుతుంది, ఈ రాష్ట్రానికి మరి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అంటే ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశం యావత్తులో కూడా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి విజన్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ముందు చూపు కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, అలానే ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టే విషయంలో కానీ దేంట్లో కూడా మరి ఎవరు కూడా ముందుకు రారని చెప్పేసి లాస్ట్కి గుజరాత్ రాష్ట్రంతో సమానంగా కూడా ఈరోజు అభివృద్ధికి పోటీ పడుతున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా సరే మేలే చేస్తారు తప్ప ఈ రోజున వారు రావడం వల్ల నష్టం జరిగిద్దంటే మూర్ఖులు, మరి అవగాహన లేనటువంటి వాళ్ళు, మరి దానిపైన రాష్ట్రం అభివృద్ధి కోరుకోలేనటువంటి వాళ్ళు, రాష్ట్రానికి మేలు చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని ఈర్ష్యభావంతో మాట్లాడే మాటలు తప్ప వారు రావడం వల్ల మేలే జరుగుతుంది. ఇటువంటి ప్రముఖులు వీరే కాదు, ఇంకా ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి మరి పరిశ్రమలు పెట్టాలి, ఈ ఉపాధి ఉన్నటువంటి నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కావాలి, అలానే పేదవారికి ఆరోగ్యానికి మరి వారి వంతు సహాయం కావాలి, అలానే ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా కలకలలాడాలంటే ఇటువంటి ప్రముఖులని మనం అందరం కూడా ఆహ్వానించాలి. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళినటువంటి వారు ఈరోజు ఇక్కడ ఉన్నారంటే గత పరిచయాలు, గత అనుభవాలు, గత డెవలప్మెంటు, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజన్ని చూసి ఆ రోజున 2020 అని చెప్పేసి ఆ రోజున చెప్పారు. ఈ రోజున 2047 అని చెప్పేసి ఈ రోజున ఒక విజన్ అన్నది ఏర్పాటు చేశారు. ఆ విజన్కి ఆకర్షితులై గౌరవనీయులైనటువంటి బిల్ గేట్స్ గారు ఈరోజు ఇక్కడ రావడం అనేది చాలా సంతోషకరం. భవిష్యత్తు తరాలకు, భవిష్యత్తు అవసరాలకు, ఈ రాష్ట్రం పురోగతికి, ఈ రాష్ట్రం అభివృద్ధికి కూడా మరి పాటుపడుతుందని అటువంటి వారిని మనం స్వాగతించాలి తప్ప మరి విమర్శించే విధంగా చేస్తే వాళ్ళ మూర్ఖులుగా మాట్లాడతారు తప్ప మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి తప్ప మంచి అనేది వారికి తెలియదు కనుక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అన్న మరి ఏదైతే ఈ 20 నెలల పరిపాలనలో చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ ఏంటని అడిగితే అసలు మీరేం చెప్తారు? అసలు ఈ రోజున సూపర్ 6 అని చెప్పేసి ఎన్నికల ముందు కూటమి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పారు. ఈ రోజున మేము అడుగుతూ ఉన్నాం, కూటమిలో చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి సూపర్ 6 కాదుగా చేయనటువంటివి కూడా కనీసం 40-50 పనులు కూడా చేస్తున్నారు. ఈ రోజున 2026-27 బడ్జెట్ చూసుకుంటే బలహీన వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఉన్నటువంటి అందరికీ మరి ఆ బడ్జెట్లోని కేటాయింపులు
మరి కావాలి. ఈ రోజున మేము బలహీన వర్గాలుగా మేము చెప్తా ఉన్నాం. మాకు 50,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించారు. మరి ఈనాడు లేనటువంటి పరిస్థితుల్లో అలానే కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు. కేంద్ర నిధులు రైల్వే సంబంధించి కానీ, అమరావతికి నిధులు కానీ, అలానే పోలవరం ప్రాజెక్టు కానీ, అలా ఉన్నటువంటి పరిశ్రమలు, కొత్త రైల్వే లైన్లు అవన్నీ కూడా మరి వారు కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులైనటువంటి మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అలానే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పెద్దలతో కలిసి ముందుగా ఏదైతే మనకి విజన్ అంటూ అనుకుంటున్నామో దాని మీద వారు తప్పకుండా ఒక మేలైనటువంటి వారికి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపులో భాగంగా అవన్నీ చేస్తారు తప్ప ఏదో చేశాము ఉన్నామని చెప్పేసి అసలు గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అనేవారు బయటికి రావడానికి మరి పరదాల సాటున మరి అనేక విధాలుగా ఉన్నటువంటి వారు ఈరోజైనా సరే పక్క రాష్ట్రమైనటువంటి మరి కర్ణాటకలో ఉంటూ 15 రోజులకో 20 రోజులకో వచ్చి ఏదో అంటే కనీసం వాళ్ళని ముందు పెట్టి వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా రికార్డ్ చేసి దాన్ని ప్రెస్ మీట్గా అతను చెప్పుకుంటాడు తప్ప చంద్రబాబు ఏదైతే బడ్జెట్ సమావేశం ప్రవేశపెట్టాడో అంతా ఏదైతే 3,32,000 కోట్లు ప్రవేశపెట్టాడు, అదేవిధంగా చంద్రబాబు ఆ 3,32,000 కోట్లు ఆల్రెడీ అప్పులు చేశారు మన రాష్ట్రాన్ని. ఇంకో మంగళవారం వస్తే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం కోసం చేతులు చేస్తున్న అప్పు కోసం 5,000 కోట్లు కూడా ఇంకా ప్రపోజల్ పెట్టాడు చంద్రబాబు. అసలు చంద్రబాబు అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడపలేకపోతుందని చెప్పి అంటా ఉన్నారన్న, ఏం చెప్తారు మరి? వారు గతంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారన్నది అందరికీ తెలుసు. వారు దిగేటప్పటికీ 9 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ రాష్ట్రం పైన భారం మోపి ఉంది. మరి వారు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలి. మరి 1వ తారీఖున పింఛన్లు ఇవ్వాలి, 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, అలానే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినటువంటి వారికి పింఛన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఏ రోజైనా సరే మీరు ఉదాహరణగా ఒకటి చెప్తానండి, పండగ వచ్చినా ఆదివారం వచ్చినా పింఛన్ అనేది ఒకరోజు ముందు ఇస్తున్నారు. మీ 5 ఏళ్ల చరిత్రలో ఏ రోజైనా ఒక్కరోజు ముందు ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? ఒక్కరోజైనా సరే మీరు 4,000 రూపాయలు ఈరోజు మేము ఇస్తూ ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు 2,000 పింఛన్ని 3,000 రూపాయలు నేను చేస్తానని చెప్పారు. మీరు గత 5 ఏళ్లలో 250 రూపాయలు పెంచుకుంటూ పోయారు. 5 ఏళ్ళు టైంలోనే మీరు 1,000 రూపాయలు పెంచగలిగారు. కానీ ఈ రోజున మేము ఎక్కినటువంటి 24 గంటల్లో 1,000 రూపాయలు పెంచగలిగాం. వికలాంగులకి 3,000 కాస్త 6,000 చేసాం. డయాలసిస్ పేషెంట్కి ఏమో 10,000 రూపాయలు ఉంటే 15,000 రూపాయలు చేసాం. అనేక విధాలుగా ఈ రోజున అన్నీ కూడా మరి డెవలప్మెంట్ విధానం అంటే ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో బాస్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అతనికి ఉన్నటువంటి అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఆయనకంటూ ఒక విజన్ ఉంటుంది. ఆయన 16-17 గంటలు పనిచేసినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి లాస్ట్కి నేషనల్ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇతను చూసి వాళ్ళు ఈర్ష్యభావంతో కూడా ఉంటారు. ఎందుకంటే అంత వర్క్ చేస్తారు, ఇతను విజన్ ఉంది, ముందు చూపు ఉంది, నేషనల్ లీడర్లను కూడా కన్విన్స్ చేయగలరు, ఒక కూటమి పైన తీసుకురాగలరు అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి ఈ విజయవాడలో ఉన్నటువంటి మేము భావిస్తూ ఉన్నాం. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా భావిస్తారని, భవిష్యత్తు అవసరాలకి ఇటువంటి ముందు చూపు ఈ రాష్ట్రానికి మరి నాయకత్వం అవసరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.